హోంబాలే ఫిల్మ్స్ అంటేనే భారీ సినిమాలకు కేర్ ఆఫ్ ప్రొడక్షన్. ఎలాంటి సినిమా వచ్చినా కూడా పాన్ ఇండియా మార్కెట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఆ సంస్థ మరో అద్భుతమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల విడుదలైన పోస్టర్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సంస్థ మహావతార్ సిరీస్ను ప్రారంభించింది. అందులో మొదటి భాగంగా మహావతార్ నరసింహ అనే చిత్రం రాబోతోంది. సినిమాకు సంబంధించిన స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇక 3లో హైర విజువల్స్తో సినిమా రాయింగ్ సూచికలు. హోంబాలే ప్రొడక్షన్స్ నుంచి ఇంతకుముందు కాంతారా, కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు నరసింహ అవతారం ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సినిమా టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి పెంచుతోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ మధ్య కాలంలో దేవుడి బ్యాక్ డ్రాప్లో వచ్చే సినిమాల పట్ల ప్రాధాన్యత పెరిగింది. కాంతార వంటి సినిమాలు ఈ ట్రెండ్ను మరింత పెంచుతాయి. మహావతార్ నరసింహ పోస్టర్ను చూసిన తర్వాత నెటిజన్లు విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక విధంగా మోషన్ పోస్టర్తో కూడా హై రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. నరసింహ స్వామి అవతారంలో ప్రభాస్ కనిపిస్తే పూనకాలే అంటూ కామెంట్లు పెడుతున్నారు. హోంబాలే ఫిల్మ్స్తో ప్రభాస్ ఇప్పటికే 2 సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో ఒకటిగా ఈ సినిమా ఉండొచ్చని అభిమానులు. కాని ఇది ఎంతవరకు నిజమో తెలియదు. పోస్టర్లో నరసింహ స్వామి రూపం అద్భుతంగా చిత్రీకరించారు. విశ్వాసం సవాలుగా ఉన్నప్పుడు అతను కనిపిస్తాడు అనే ట్యాగ్ లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. దేవతా అవతారాలను ఆధారంగా తీసుకుని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి హోంబాలే ఫిల్మ్స్ సిద్ధమవుతున్నాయి. పోస్టర్లో నరసింహుడి రూపం, బలం, దైవత్వం స్పష్టంగా కనిపించింది. హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ సిరీస్తో ప్రేక్షకులకు మరో విభిన్న అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నరసింహుడు పాత్రలో ప్రభాస్ కనిపిస్తారా? లేదా మరో నటుడు ఈ అద్భుత పాత్రకు ప్రాణం పోస్తారా? అన్న ఆసక్తికర విషయాలు త్వరలో తెలిసే అవకాశముంది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన స్టార్ క్యాస్ట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. సినిమా షూటింగ్ని త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.